నెక్‌కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చూడండి. అది కూడా స్టార్ నెక్‌కి. ఫస్ట్ క్రాస్ పీసులు తీసుకొని క్రాస్ ఉండేలా ఇలా పెట్టుకొని పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ వేసుకోండి. మనం క్రాస్ జాయింట్ చేసుకుంటేనే పైపింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు 12 నెంబర్ థ్రెడ్ అనేది తీసుకొని కరెక్ట్‌గా మిడిల్‌లో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని చివరి కుట్టు పడేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి కుట్టు వస్తుంది కదా! దాన్ని కూడా ఓపెన్ చేసుకొని అప్పుడు థ్రెడ్ పెట్టుకుంటే మనకి కుట్టు దగ్గర కూడా ఫినిషింగ్ చాలా నీట్‌గా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ పైన మార్కింగ్ చేసుకునేటప్పుడు కార్నర్ ఇలా ఫోల్డ్ చేసాము అంటే కరెక్ట్‌గా వస్తాయి. స్క్వేర్ నెక్ అయినా, స్టార్ నెక్ అయినా. మనం పాదం ఖర్చు మార్కింగ్ చేసాం కదా! దానిపైనే కరెక్ట్‌గా థ్రెడ్ పైపింగ్ ఇలా పెట్టేసుకొని చివరి కుట్టు పడేలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. కార్నర్‌కి వచ్చిన తర్వాత నీడిల్ అనేది ఇలా కిందకి దింపుకొని ఇక్కడ క్లాత్ అనేది ఇలా పైకి తీసుకోవాలి. అంతే తప్ప ఫోల్డింగ్ చేయకండి. మనకి నీట్‌గా ఫినిషింగ్ రావాలి అంటే పక్కకు తీసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ పైన లైనింగ్ పెట్టేసుకొని ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడే స్టిచ్ పడేలాగా ఇలా వేసుకొని కార్నర్ ఇలా టక్ ఇచ్చుకోండి. ఇలా టక్ ఇచ్చుకోవడం వల్ల చాలా నీట్‌గా ఉంటాయి మూలలు అనేది. ఇప్పుడు పైనుంచి స్టిచ్ వేసుకుంటే ఇంత నీట్‌గా అయితే మనకి పైపింగ్ రెడీ అయిపోతుంది. ఇలాగ ఫ్రంట్ నెక్ కూడా వేసాను. వీడియో నచ్చితే లైక్